ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి చేరికలు ఉంటాయనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులు సమయం ఇస్తే గొడదూకేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్లనుంది? జిల్లాల్లో పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తనున్నాయి? కష్టకాలంలో పార్టీని నమ్ముకొని పనిచేసిన నాయకులకు కాంగ్రెస్ ఎలాంటి హామీ ఇస్తుందనే విషయాలపై ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్తో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే అలాగే సీనియర్ నేతగా ఉన్న కొండబాల చేరికతో మధిర కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ మరింత బలం చేకూరుతుందని చెప్పవచ్చు. అలాగే జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు అలాగే బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కొంతమంది బయటపడకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో కావచ్చు అలాగే నాయకులతో కూడా టచ్ లో ఉన్నట్టుగా తెలిసింది. దీనిపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఇంకా ఎవరెవరు జాయిన్ కాబోతున్నారు కాంగ్రెస్ లో? ఎట్లా ఉండబోతుంది స్థానిక ఎన్నికల్లో మీ ప్రభావం? స్థానిక సంస్థల ఎన్నికలు వన్ సైడెడ్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలోనే బలంగా ఉంటుంది. దానికి నిదర్శనం ఏంటంటే గతంలో జరిగినటువంటి 3 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 3 సార్లు కూడా అసెంబ్లీలో 9 సీట్లకు మేము గెలుచుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము బాగా బలంగా ఉన్నాం. కొన్ని అధికారం లేకపోయినప్పటికీ కూడా అన్ని చోట్ల బాగా ఫైట్ ఇచ్చాం. లాస్ట్ టైంలో అన్ని 10 ఓట్లు 20 ఓట్లు 50 ఓట్లు తేడాతోనే అటు ఇటుగా జరిగినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు అధికారం కూడా ఉంది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలు ఊహించని విధంగా ఏదైతే చెప్పామో వాటన్నిటినీ అమలుపరచడంలో కూడా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి వన్ సైడెడ్గా ఉంటుంది ఎలక్షన్. పెద్ద దాని గురించి ఆలోచించలేదు. కానీ పార్టీ శ్రేయస్ కొరకు అలాగే అభివృద్ధి కోరుకునే వాళ్ళు చాలామంది ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉన్నాం మనం. ఒకవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టపడినటువంటి 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆశావాహులుగా ఉన్నారు పదవుల విషయంలో. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నుంచి కావచ్చు అలాగే కమ్యూనిస్టు పార్టీల నుంచి కావచ్చు చాలామంది కాంగ్రెస్లోకి వస్తున్నారు. మంత్రులతో కూడా చాలామంది వచ్చారు. వీళ్ళకి సమన్వయం కుదురుతుందా సార్? ఎట్లుంది? బ్రహ్మాండంగా కుదురుతూ ఉంది. మొదట్లో వచ్చినప్పుడు కొద్దిగా కొత్త రోజుల్లో కొంచెం అటు ఇటుగా ఉన్న ఈ 2 సంవత్సరాలు దాదాపు కావస్తుంది. ఈ 20 నెలలు జరిగినటువంటి పరిణామాలలో అనేక ప్రాంతాల్లో నేను 20 మండలాలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల సమర శంకారావం పేరుతోని 20 మండలాలు తిరగాలని ఒక షెడ్యూల్ పెట్టుకున్నాను. కొన్ని వర్షాల వల్ల కావచ్చు, కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మాకు బయట ఉండటం వల్ల బీసీ దానికి ఢిల్లీ పోవటం వల్ల కానివ్వండి, ఇక్కడ కొన్ని జరుగుతున్న ప్రోగ్రాంలో అవి ఇంకొక 4 మండలాలు పెండింగ్లో ఉన్నాయి. మీరు 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పనిచేశారు చాలామంది నాయకులు. కానీ ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టేజీల మీద కూడా కూర్చుంటున్నారు. మీకు సరైన తోడ్పాటు అందట్లేదా? మీకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ప్రాధాన్యత అంటే ప్రభుత్వ డయాసుల మీద కూర్చోటానికి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అది కరెక్ట్ కాదు. నేనే మొన్న ఈ మధ్య వైరాలో జరిగినటువంటి ఒక విషయంలో కూడా ప్రోటోకాల్ లేని వాళ్ళు ఎవరు డయాసులు ఎక్కొద్దు, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కాల. మనం ఎవరు కూడా దాని మీద ఎక్కి అసలుకే ఈ దేశంలో బీజేపీ వచ్చిన దగ్గర ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా పడిపోతున్న సమయంలో మనం కూడా అదే దారిలో నడవటానికి వీల్లేదు. కాబట్టి నేను ఆ రోజు అక్కడి నుంచి ప్రెస్లో చెప్పాను, ఎవ్వరు కూడా మన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పదవుల్లో లేని వాళ్ళు డయాసుల మీదకి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనొద్దని చెప్పేసి నేను వెళ్ళను, ఇంకెవరు వెళ్ళొద్దని కూడా చెప్పాను. అంటే మీలాంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి పదవి ఎప్పుడు రాబోతుంది అనుకో? మేము ముందే చెప్పాం కదా, పదవులు మాకు ఇంపార్టెంట్ కాదు. అది అధిష్టాన వర్గం అంటే నాకు ఇచ్చినా లేకపోతే నాకు ఆల్రెడీ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఇంకొకరికి ఇచ్చినా మాకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి చేసే వాళ్ళకి పని చేసే వాళ్ళకి ఇవ్వమని ఇప్పటికే అధిష్టాన వర్గానికి చెప్పాం. అధిష్టానం కూడా మొన్న ఇక్కడికి వచ్చేసి ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయటం లేదు వాస్తవాలను తెలుసుకొని ఒక లిస్టు తయారు చేసుకున్నారు. అది ఎప్పుడైనా ఇవ్వచ్చు. మేము అభివృద్ధి కోసమే చూసాం తప్ప పదవుల కోసమే అయ్యి ఉంటే మేము ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళేవాళ్ళం. మేమున్న పార్టీకే అధికారాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ప్రజలకి అవసరం అనుకున్న సంక్షేమ పథకాలన్నింటినీ చేకూర్చాలనే ఉద్దేశంతో. కాబట్టి పదవులకి ఎవరికి ఇచ్చినా మేమెవరో ఇంత మట్టుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ పదవులు మాకు రాలేదని చెప్పడం కానీ మా పార్టీ పరంగా ఇక్కడ జరగలేదు. అది అధిష్టాన వర్గం ఆలోచించి ఇక్కడ ఎవరు సమర్థులు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందని చెప్తున్నారు. చాలామంది ఇతర పార్టీల నుంచి కూడా జాయినింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే పువ్వాళ్ల దుర్గాప్రసాద్ చెప్తున్నారు. జిల్లాలో 3 మంత్రుల హయాంలో పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి నల్లేరుపై నడకలా నడుస్తుందని చెప్పేసి దుర్గాప్రసాద్ అయితే మనతో చెప్తున్నారు. ఇక్కడ కెమెరా గణేష్తో కిరణ్, ఖమ్మం జిల్లాలో.